ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ 2023-24 10th ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32%, బాలికలు 89.17% ఉత్తీర్ణ సాధించారని, ఏ ఏడాది బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. అదేవిధంగా 11,645 పాఠశాలల నుంచి పరీక్షలు రాశారు. 2,803 పాఠశాలల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ తెలిపారు. మొదటి స్థానంలో పార్వతీపురం, మన్యం జిల్లా నిలవగా, చివరి స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. పార్వతీపురం, మన్యం జిల్లా 96.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, కర్నూలు జిల్లాలో 62.47% మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం రేపటి నుంచి ఆన్లైన్లోనే మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని సురేష్ కుమార్ తెలిపారు. ఇంపార్టెంట్ మైల్ స్టోన్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందీగా ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్స్, వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతో ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందీగా జరగాలి, ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవకలు జరగకూడదు, ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు, ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కాపీయింగ్ కానీ అలాంటి ఏమీ జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ 6 months ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్నీ కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం, ఇవన్నీ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం, అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,